Okay, good afternoon to one and all. This is Gopi Krishna, Assistant Professor, Department of Computer Science and Engineering from Chevrolet Engineering College. Subject is cyber security. In previous class, we are discussing about classification of cyber crimes. So, in classification of cyber crimes, so we are having three types of cyber crimes under one category of classification. So, first one is the against individuals, and second one is the against organizations, and third one is the against society at large. So these are the different classifications we are discussing in the previous class. Today we want to discuss about why do we need cyber law and cyber crimes in India, and what is the conclusion about the cyber law. So these three topics we are discussing today. And so why do we need cyber law? So మనం ఎందుకు cyber law ని యూజ్ చేయాలని అనుకుంటున్నాం? Okay. So what is cyber law? So here cyber law is the law in the governing computers and the internet. So what is the meaning of that one? So uh, it is used to protect, or we are providing security to the computers and the internet. Okay, so that means so is there any online attacks or some offline attacks can be done in the computers or computers. So it is one type of cyber crime. So those we are having to report that particular cyber crimes, we need the cyber law. So cyber అంటే ఈ పర్టికులర్ క్రైమ్ కి లాస్ ఉంటే మాత్రమే ఆ పర్టికులర్ క్రైమ్ కి మనం రిపోర్ట్ అనేది జనరేట్ చేయగలం. సో దట్ ఈస్ కాల్డ్ ద సైబర్ law. Okay, so cyber law is the law in the governing computers and the internet. So what is the meaning of governing means? So it is the use of providing security or protection to the computers on the and the internet. So internet కానీ లేకపోతే కంప్యూటర్ కానీ మనం ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ కానీ లేకపోతే ప్రొటెక్షన్ కానీ ప్రొవైడ్ చేస్తే సో దట్ ఈస్ సెట్ టు బి ద సైబర్ లా. సో ఎందుకని ఇలా మనం సైబర్ లాస్ యూజ్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ క్రైమ్ ని రిపోర్ట్ చేయడానికి సో దెర్ ఈజ్ నో లా, అంటే లాస్ ఏం లేవు, ఆ క్రైమ్ రిపోర్ట్ చేయడానికి లాస్ ఏం లేవు. సో దాన్ని క్రైమ్ కింద ట్రీట్ చేయలేము, ఎందుకంటే దాని కింద సైబర్ లాస్ ఏం లేవు అండర్ సెక్షన్స్. ఓకే, ఏ సెక్షన్ లేదు కాబట్టి దాన్ని క్రైమ్ కింద ట్రీట్ చేయము. సో క్రైమ్ కింద ట్రీట్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, సో అందుకనే ప్రతి ఒక్క సైబర్ క్రైమ్స్ కి ఏ అయితే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్క క్రైమ్ కి ఇట్ ఈస్ ఏ సైబర్ లా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ ఏ cyber law for the cyber crime. So cyber law is the law in the governing computers and the internet. Okay, and here second one, the cyber law is important because it touches almost all aspects of transactions and activities and on involving the internet, world wide web and the cyberspace. Okay, so cyber law అనేది ఏం చేసిందంటే, సైబర్ లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? సో బికాస్ ఇట్ టచెస్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో మన ఈ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినా, ఓకే, సో అలాంటి వాటి అన్నిటిని అలాంటి వాటికి క్రైమ్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ట్రాన్సాక్షన్స్ కి హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేసి అమౌంట్ అనేది థెఫ్ట్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి సైబర్ లా అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. అంటే థెఫ్ట్ కేసు అనేది ఆన్లైన్ లో థెఫ్ట్ కేసు జరుగుతుంది అంటే కాబట్టి దాన్ని సైబర్ క్రైమ్స్ అని చెప్తారు. సో ఆ సైబర్ క్రైమ్ కి రిలేటెడ్ గా సైబర్ లా ఉంటుంది. సో ఆ లా ఉండటం వల్ల we have to report that particular cyber crime. Okay, so here the cyber law is important because it touches almost all aspects of transactions and activities. So ఏ అయితే ట్రాన్సాక్షన్స్ ద్వారా కంప్యూటర్ ద్వారా కానీ లేకపోతే త్రూ ఇంటర్నెట్ ద్వారా కానీ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ఏ యాక్టివిటీ జరిగినా అండ్ అండ్ ఆన్ ఇన్వాల్వింగ్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లో ఇన్వాల్వ్ అయినా లేకపోతే వరల్డ్ వైడ్ వెబ్ లో ఇన్వాల్వ్ అయినా లేకపోతే సైబర్ స్పేస్ అంటే కంప్యూటర్స్ ని మనం ఎక్కడ యూజ్ చేసినా దాన్ని సైబర్ స్పేస్ అని చెప్తాం. సో ఇలాంటి అన్ని చోట్ల మనం
ఈ సైబర్ లా అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక థెఫ్ట్ కనుక ఒక క్రైమ్ కనుక జరిగితే దట్ ఈస్ రిలేటెడ్ టు వన్ సైబర్ లా. ఓకే, సో అందుకనే సైబర్ లా అనేది ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో ఎందుకంటే ఈ క్రైమ్ జరిగినప్పుడు సైబర్ లా అనేది లేకపోతే సో దట్ క్రైమ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ cyber crime. Okay, that is the reason we need a cyber law in all aspects of transactions and activities. Okay, we need a cyber law. Okay, so that is cyber law is important because it touches almost all aspects of transactions and activities and on involving the internet, world wide web and cyber space. And next one, so in this in that cyber law, why we need the cyber law? The third point is every action and reaction in cyberspace has some legal and cyber legal angles. So ప్రతి ఒక్క యాక్షన్ సైబర్ స్పేస్ లో, ఓకే, సైబర్ స్పేస్ అంటే మనం కంప్యూటర్ ని యూజ్ చేసి త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయినా లేకపోతే నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినా ఏదైనా క్రైమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సైబర్ స్పేస్. సో ఎవ్రీ యాక్షన్, సో ప్రతి ఒక్క యాక్షన్ కి అండ్ ప్రతి ఒక్క యాక్షన్ అండ్ రియాక్షన్. ఓకే, ఎవ్రీ యాక్షన్ అండ్ ఆల్సో వి హ్యావ్ ఏ రియాక్షన్. సో ఇన్ సైబర్ స్పేస్ హ్యాస్ సమ్ లీగల్ అండ్ సైబర్ లీగల్ యాంగిల్స్. సో వాటికి ఏంటంటే లీగల్ గా మనం ప్రొసీడ్ అవడానికి, అంటే క్రైమ్ అనేది రిపోర్ట్ అయితే సో దానికి ఒక సైబర్ లా అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ అ సైబర్ లా. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్షన్ అండ్ రియాక్షన్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ స్పేస్ లో సో దానికి లీగల్ గా కానీ లేకపోతే సైబర్ లీగల్ యాంగిల్స్ లో మనం ఈ క్రైమ్ సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది, రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ ఇన్ why we need cyber laws. Okay, and here what are the penalties for cyber crime? So కొన్ని పెనాల్టీస్ సైబర్ క్రైమ్స్ కి పెనాల్టీస్ ఏమేమి ఉంటాయో కొన్ని సింపుల్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వీఆర్ సీయింగ్ ఇన్ డీటెయిల్ వాట్ అబౌట్ ద సెక్షన్ అండ్ వాట్ ఈస్ ద పెనాల్టీ అండ్ వాట్ ఈస్ ద ఆఫెన్స్. సో క్రైమ్ ఏంటి, సో దానికి పెనాల్టీ ఏంటి, అది ఏ సెక్షన్ కింద వస్తుందో అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, లైట్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో దట్ ఈస్ ర్యాగింగ్ సంబంధించి. సో ద లా పనిషెస్ హ్యాకింగ్ అండర్ ద కంప్యూటర్ క్రైమ్ స్టేటస్. ఓకే, సో ఒక లా అనేది హ్యాకింగ్ లో కంప్యూటర్ క్రైమ్ అనేది జరిగితే సో ఇట్ ఈస్ అండర్ సైబర్ క్రైమ్ దట్ ఈస్ కాల్డ్ హ్యాకింగ్. ఓకే, సో ద లా పనిషెస్ హ్యాకింగ్ అండర్ ద కంప్యూటర్ క్రైమ్ స్టేటస్. These crimes penalties ragging from a class B misdemeanor. Okay, so that is misbehaving of persons or misbehaving of some gender or misbehaving of some community. సో అలాంటి వాటిని గురించి జరుగుతూ ఉంటాయి. ఓకే, కమ్యూనిటీ గురించి మిస్బిహేవ్ చేయొచ్చు, లేకపోతే జెండర్ కి సంబంధించిన మిస్బిహేవింగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ మిస్బిహేవింగ్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో ఏదో ఒక క్రైమ్ అనేది రిపోర్ట్ అయితే సో దట్ ఈస్ అండర్ క్లాస్ బి కింద వస్తాయి. సో ఆ క్లాస్ బిలో ఈ డిమినార్ అనేది జరిగితే సో దానికి క్రైమ్ కి పనిషబుల్ ఎలా పనిష్మెంట్ ఉంటుందంటే సో ఇట్ ఈస్ పనిషబుల్ అప్ టు 6 months ఇన్ ప్రిజన్. సో జైలు అనేది 6 months ఉంటుంది, ప్లస్ అండ్ $1,000 వీఆర్ ఫేసింగ్ ఫైన్. సో $1,000 ఫైన్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ క్రైమ్ ని బేస్డ్ ఆన్ దట్ క్రైమ్ వీఆర్ పనిషబుల్ బోత్. సో 6 months ప్రిజన్ అండ్ ఆల్సో $1,000 వీఆర్ గోయింగ్ టు పే ద ఫైన్. ఓకే, సో రెండు కలిపి కూడా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద క్రైమ్, and that is one of the crime. And here we are having class B felony. So it is also one type of cyber crime. So in that we are punishable up to 20 years in prison and
$15,000 we are paying to fine, and we are having both. So రెండు అయినా ఆ crime కి based on that crime we are paying both also. Okay, so 20 years of jail and $15,000 we are paying a fine. Okay, so this is about the what are the penalties అంటే సింపుల్ గా పనిష్మెంట్లు అనేది ఎలా ఉంటాయి ఈ సైబర్ క్రైమ్స్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? అండ్ హియర్ there is absolutely no comprehensive law on cyber crime anywhere in the world. So ఇక్కడ ఈ కాంప్రహెన్సివ్ లాస్ అనేవి సైబర్ క్రైమ్ ఎనీవేర్ వరల్డ్ లో ఎక్కడ జరిగినా ఈ క్రైమ్స్ అనేవి ఇలానే ఉంటాయి. సో దెర్ ఈస్ నో చేంజెస్. ఓకే, అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ సైబర్ లా ఈజ్ ఏ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద లీగల్ ఇష్యూస్. ఓకే, సైబర్ లా అనేది ఒక టర్మ్. సో అది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే, సో ఇట్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్లే జరుగుతున్నాయి. సో లైక్ కంప్యూటర్, మొబైల్స్ అండ్ ఎనీ అదర్ డివైజెస్ లైక్ electronic devices. Okay, so those are said to be the mobile electronic devices. So that is related to the legal issues. So here cyber law is a term. So cyber law అనేది ఒక టర్మ్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. సో అది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ద లీగల్ ఇష్యూస్. ఓకే, లీగల్ గా ఏవైతే ఇష్యూస్ జనరేట్ అవుతున్నాయో, సో దట్ లీగల్ ఇష్యూస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, సో మనం కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏది యూజ్ చేసినా, ఓకే, సో దానికి లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ పర్టికులర్లీ సైబర్ స్పేస్ దట్ ఈజ్ ఇంటర్నెట్. సో దాన్ని మనం పర్టికులర్ గా సైబర్ లా అని చెప్తున్నాం కాబట్టి సైబర్ కి క్రైమ్స్ జరిగితే సో దానికి సంబంధించిన వాటికి అన్నిటికీ సైబర్ లాస్ అనేవి ఉంటాయి. సో బై యూజింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ సమ్ క్రైమ్స్ ఆర్ డన్. సో దోస్ క్రైమ్స్ అండర్ ద సైబర్ లాస్. ఓకే, క్రైమ్స్ అనేవి జరిగితే సైబర్ లో, సో వాటికి సమ్ సైబర్ లాస్ అనేది ఉన్నాయని చెప్పి చెప్తారు. సో సైబర్ లా ఈజ్ ఏ టర్మ్ that is used to describe the legal issues that are related to the use of communication technology, particularly cyberspace, that is internet. So nowadays internet using everyone is common to use the internet. So అలా ఉంది కాబట్టి మనకి సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ వాట్ ఈస్ సైబర్ స్క్విటింగ్? Okay, so what is the meaning of squitting? Squitting means it is like some type of verification. Okay, so it is the act of registering a famous domain name and then selling it for a fortune. This has not been tackled in a IT Act 2000. So ila IT Act 2000 కింద మనం ఒక డొమైన్ నేమ్ కానీ రిజిస్టర్ చేసుకుంటే, ఓకే, సో ఆ డొమైన్ నేమ్ సంబంధించిన ఈ ఐటీఏ 2000 అనే యాక్ట్ సో మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సెక్యూరిటీ వల్ల ఏమవుతుందంటే మనం వెరిఫై అంటే అది ఎప్పటికెప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. సో సైబర్ క్రైమ్స్ జరగకుండా చెక్ చేసుకుంటుంది ఎప్పుడైనా. సో అలాంటి వాటిని సైబర్ స్క్రూటింగ్ అని చెప్పి చెప్తారు. సో సైబర్ స్క్రూటింగ్ మీన్స్ వీ హ్యావ్ టు వెరిఫై వన్ మోర్ టైమ్. Okay, we are providing security to that particular domain. Okay, so we have to check weekly once or weekly or daily once atla ela aithe jarugutundi. So based on the providing security base cheskoni manaki ee verification anedi jarugutundi. So it is the act of registering a famous domain name and then selling it for a fortune. This has not been tackled in ITA 2000. And India stands 11th in the ranking for cyber crime. So India అనేది సైబర్ క్రైమ్ లో 11వ ప్లేస్ లో ఉంది. అంటే మన ఇండియాలో కూడా చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఓవరాల్ ద వరల్డ్ మొత్తంలో చూసుకుంటే
మన ఇండియా అనేది 11th ప్లేస్ లో సైబర్ క్రైమ్స్ లో ఉంది అని చెప్పి చెప్తారు. అండ్ కన్స్టిట్యూటింగ్ 3% ఆఫ్ గ్లోబల్ సైబర్ క్రైమ్. సో 3% దాంట్లో గ్లోబల్ గా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో దట్ ఈస్ ద cyber splitting. So and India is stands 11th in the ranking for the cyber crime in the world. World లో 11వ ప్లేస్ లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. And the next one is so here cyber crimes in India. So ఇండియాలో సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? ఓకే, సో సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా. సో ద మెజారిటీ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఆర్ సెంటర్డ్ ఆన్ ఫోర్జరీ. ఓకే, సో ఈ ఇన్ ఇండియాలో సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే ద మెజారిటీ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఆర్ సెంటర్డ్ ఆన్ ఫోర్జరీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్జరీ? సో సంతకాలు అనేది దొంగతనంగా వేరే డాక్యుమెంట్స్ మీదో లేకపోతే ఇట్లా యూజ్ చేయటం, ఫోర్జరీ అనేది చేయటం అంటే ఒకళ్ళ యొక్క సిగ్నేచర్ ని వేరే వాళ్ళు కాపీ చేసి ఫ్రాడ్ చేయటం. సో అలాంటి వాటిని ఫోర్జరీ కేసెస్ అంటారు. సో ఈ సైబర్ క్రైమ్స్ ఇండియాలో ఎక్కువ ఏది జరుగుతుందంటే ఫోర్జరీ మీద జరుగుతుంది. అండ్ ఆల్సో ఫ్రాడ్. సో ఫ్రాడ్ అంటే ఇట్ ఈస్ లైక్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, డెబిట్ కార్డ్ ఫ్రాడ్. సో ఇలాంటి వాటి అన్నిటిని మనం ఫ్రాడ్స్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఆల్సో ఫిషింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిషింగ్? సో ఇన్ దట్ ఫిషింగ్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ one second. So phishing means so already all of you know what is phishing means. So it is a fraudulent practice of sending emails from the reputed organizations. Okay, సో ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం మెయిల్స్ అనేవి సెండ్ చేస్తే ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద ఫిషింగ్ అటాక్స్. ఓకే, సో ఇన్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ ద మెజారిటీ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఆర్ సెంటర్డ్ ఆన్ ఫోర్జరీ. సో ఫోర్జరీ మీద ఎక్కువ జరుగుతుంది అండ్ ఫ్రాడ్ మీద ఎక్కువ జరుగుతుంది. అలాగే ఫిషింగ్ అటాక్. సో ఫిషింగ్ అటాక్ ఇన్ ద సెన్స్ the fraudulent of sending emails from the repeated organizations. So that is said to be the phishing attack. So phishing attack means so in our organization, so some other person or head of the institution, we can send a message. Okay, so about the salary. So at that situation, so we are the head of the organizations are not sending any emails to the staff, but one of the staff member got the message like that. So this is a type of some phishing attack. So that means our organization head mail ID can be hacked, and those hacked people can send the messages to that particular staff member. So this is one type of cyber crimes related to the phishing. Okay, so that is called the phishing attacks. Okay, so in cyber crimes in India, the majority that can be forgery, fraud and phishing attacks can be done in India. And next, India is the third most country for phishing attacks after US and UK. సో వెన్ కంపేర్ టు యుఎస్ అండ్ యూకే, సో ఫిషింగ్ అటాక్స్ అనేవి మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇండియా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. ఓకే, ఇండియా ఇస్ ద థర్డ్ మోస్ట్ కంట్రీ ఫర్ ఫిషింగ్ అటాక్స్ ఆఫ్టర్ యుఎస్ అండ్ యూకే. అండ్ నెక్స్ట్ వన్, సోషల్ నెట్వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ఈ కామర్స్ సైట్ ఆర్ మేజర్ టార్గెట్స్. సో సోషల్ నెట్వర్క్స్ ఎందుకు, అలాగే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎందుకు టార్గెట్ చేశారు? సో ఎందుకు టార్గెట్ చేశారంటే,
So coming to social networking sites, so social networking sites like Facebook, Twitter, Instagram, so ఇలాంటివన్నీ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటికి ఎందుకని మా మెయిన్ టార్గెట్ అనేది చేస్తున్నారంటే, సో వీఆర్ క్రియేటింగ్ వన్ ఫేస్బుక్ అకౌంట్, సో హ్యావ్ టు ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నీ యొక్క డీటెయిల్స్ మొత్తం మన ఫేస్బుక్ లాగిన్ అవడానికి ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో. సో ఇఫ్ ఇట్ ఈస్ వీఆర్ గివింగ్ fake or original, so if you are giving fake, there is no problem. You only use your name, all the details about yourself. So that is the reason. సో ఎందుకంటే మనకి సోషల్ వెబ్సైటింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, అలాగే ఈ కామర్స్ సైట్. సో లెట్ us కమింగ్ టు ఈ కామర్స్ సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇన్ దట్ అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ అన్నిటిలో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంక్లూడింగ్ ద అడ్రస్ ఆల్సో. ఓకే, and also we are link one bank account to that particular e-commerce website. So that is the reason we are targeting social networking website and e-commerce website. So why? Because in that we are having all the details about that particular person. So persons యొక్క డీటెయిల్స్ అన్ని ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని టార్గెట్ చేశారనుకోండి, మన డేటాని, మన ఐడెంటిటీని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ కామర్స్ సైట్ లో మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఫెచ్ చేయవచ్చు. సో అందుకని అవి కనుక టార్గెట్ చేస్తే మనకి తెలియకుండానే వితౌట్ అవర్ నాలెడ్జ్, సో దే ఆర్ హ్యాకింగ్ అవర్ అకౌంట్స్ అండ్ యూజ్ దట్ అకౌంట్స్ నెగిటివ్లీ, అండ్ some harassment can be done through that information. Okay, so అందుకనే మనకి మేజర్ టార్గెట్ ఈ సోషల్ నెట్వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ద e-commerce site are major targets to the hackers. Okay, so that is related to cyber crime. And here 6.9 million bot infected systems in 2010. so మనకి 2010 తీసుకుంటే ఆ 2010లో 6.9 మిలియన్స్ సిస్టమ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయినాయి, అంటే ఈ బేస్డ్ ఆన్ దిస్ సైబర్ క్రైమ్స్. ఓకేనా, అండ్ ఆల్సో 14,348 వెబ్సైట్ డిఫార్మెంట్స్ ఇన్ 2010. ఓకే, సో డిఫార్మెంట్స్ మీన్స్ సో లైక్ నెగిటివ్ పబ్లిసిటీ అబౌట్ దట్ పర్టికులర్ వెబ్సైట్. సో అలాంటివన్నీ జరిగినాయి. ఓకేనా, సో అందుకనే ఈ 14,348 వెబ్సైట్ డిఫార్మెంట్స్ ఇన్ 2010. అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ 6,850 .in and 4,150 .com domains were defaced during 2011. అంటే ఈ .in వెబ్సైట్స్ కానీ లేకపోతే .com డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ నంబర్ అనేది ఈ సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్స్ అయ్యారని చెప్పి చెప్తున్నాయి. అండ్ ఆల్సో 15,000 sites హ్యాక్డ్ ఇన్ 2011. సో 15,000 వెబ్సైట్స్ అనేవి హ్యాక్ అయినాయి 2011లో అని చెప్తున్నారు. అండ్ హియర్ ఇండియా ఈజ్ ద number 1 country in the world to generate spam. So India అనేది according to spam generation, so India is the number 1 country in the world. Okay, so these are the different cyber crimes in India. So majority అనేది ఎక్కడ జరిగింది, forgery, fraud and phishing attacks. So when compared to US and UK, phishing attacks లో థర్డ్ ప్లేస్ అనేది ఇండియా ఉంది. అలాగే సోషల్ నెట్వర్కింగ్, అలాగే ఈ కామర్స్ వెబ్సైట్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్, సో వీఆర్ హ్యావింగ్ టు హెఫ్ట్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ ద హ్యాకర్స్ హ్యాక్ చేసేసి మన డేటాని మిస్యూజ్ చేసుకోవచ్చు. అలాగే 6.9 మిలియన్స్ సిస్టమ్స్ అనేవి 2010లో ఇన్ఫెక్ట్ అయినాయి. అలాగే ఇట్లా డిఫరెంట్ సో సైబర్ క్రైమ్స్ అనేవి ఇలా జరిగినాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా. సో ఇన్ దిస్ కాస్ట్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ nowadays COVID is main topic about the country. So in
first phase, how many deaths are done, and this second phase, how many deaths are happen. Okay, so that is the meaning. So cost of cyber crimes in India, అంటే విక్టిమ్స్ అనే వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, ఎంతమంది సఫర్ అయ్యారు, అంటే ఎంత మూల్యం బాధపడ్డారు అని చెప్పి చెప్పడానికి కాస్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తున్నారు. హియర్ 29.9 million people fell victim to cyber crime. Okay, so 29.9 million people, okay, fell victim to cyber crime. So victim అంటే బాధితులు అన్నమాట. సో సైబర్ క్రైమ్ కి విక్టిమ్ బాధితులు అయ్యారు ఎంతమంది? 29.9 million people fell victim to the cyber crime. సో సైబర్ క్రైమ్ అనేది ఏదైనా కావచ్చు. సో సైబర్ క్రైమ్స్ అనేవి డిఫరెంట్ చాలా cyber crimes ఉన్నాయి. So based on those cyber crimes, so anyone, so 29.9 million people can be fell victim to the cyber crime. And next, here we are having $4 million in direct financial losses. So in ఈ ట్రాన్సాక్షన్స్ జరిగే సిచ్యువేషన్ లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలా ట్రాన్సాక్షన్స్ జరిగే సిచ్యువేషన్స్ లో సో 4 మిలియన్ పీపుల్ కనుక డైరెక్ట్ ఫైనాన్షియల్ లాసెస్ లో పడ్డారు. అంటే సో వాళ్ళు బాధితులయ్యారు. అంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ మిస్ అవ్వటమో లేకపోతే డెబిట్ అవ్వటమో వాళ్ళకి తెలియకుండా డెస్టినేషన్ పర్సన్స్ కి రీచ్ అవ్వకుండానే లాస్ అవ్వటం ఇలాంటివి జరిగితే అది ఎంతమంది అంట $4 million డైరెక్టెడ్ ఫైనాన్షియల్ లాసెస్ లో పడింది అని చెప్పి చెప్తున్నాను. సో దట్ ఈస్ ద one. And next one, 80% of adults have been victim of cyber crime. So 80% మంది అడల్ట్స్ అంటే అబోవ్ 18+ ఉన్న వాళ్ళందరినీ అడల్ట్స్ అంటారు కదా. సో 18+ ఏజ్ ఉన్న వాళ్ళు 80% ఉన్నారంట. 80% ఆఫ్ అడల్ట్స్ హ్యావ్ బీన్ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో సైబర్ క్రైమ్స్ కి బాధితులయ్యారు. సో దీస్ ఆర్ ద కాస్ట్ of cyber crimes in India. Okay na. So what are the cyber crimes in India and what are the cost of cyber crime in India? So in the cost of cyber crime in India, 29.9 million people fell victim to the cyber crime. So 29.9 million people cyber crimes కి బాధితులయ్యారు. అలాగే $4 మిలియన్ పీపుల్ డైరెక్ట్ ఫైనాన్షియల్ లాసెస్ లో చూపించారు. అండ్ అలాగే 80% ఆఫ్ అడల్ట్స్, సో 80% మంది అడల్ట్స్ ఈ సైబర్ క్రైమ్ కి విక్టిమ్స్ అయి ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా. సో ఫ్యూచర్ లో సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా జరుగుతాయి, అలాగే ఈ సైబర్ లా కి కంక్లూజన్ ఏంటి. ఓకేనా. సో those topics that are discussing in the next class. Okay, is there any doubt with this class? Bye.